మాస్టర్ విగ్రహం ఎప్పుడో తీసుకురావాల్సింది, చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికైతే మాస్టర్ విగ్రహం తీసుకొచ్చినాం, చూడండి. దండలు బోయిరానా అవసరం ఏ దండలు ఉన్నాయి పాతయా దండి ప్రోగ్రాము స్టార్ట్ చేసినప్పుడు ఒక దండ ఇప్పుడే కలగండి అరే దండలు ఉండాలన్నా ప్రోగ్రాము ప్రారంభ కార్యక్రమం ఇప్పుడు దండలు చెప్పండి అది కట్టేసాలి డొల్లకుండా, అంతే కదా. ఇక్కడ ఇది కట్టేసేయాలి. నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా అని మాస్టర్ ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు, ఎన్నో మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు. తాగినప్పుడు ఏదో రెండు మాటలు మాట్లాడినందుకు కొంతమంది చెడుగా కామెంట్లు పెట్టేవాళ్ళు. కానీ ఆయన మంచిని ఆలోచించలేదు. ఆయన మంచి మాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఆయనతో పాటు మేము జర్నీ చేసినాం కాబట్టి. ఒక తమ్ముళ్ళ, తనని సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు ఆలిటి గారు. ఎప్పుడో మేము సంవత్సరం కిందనే ఈ విగ్రహాన్ని తెచ్చేవాళ్ళం, కానీ కొంచెం ఆర్థిక ప్రాబ్లం వల్ల అయితే తీసుకురాలేకపోయినాం. ఈ రోజుటికి సాధించాం. చాలామంది చెప్తూ ఉంటారు, కొత్త మాటలు చెప్తూ ఉంటారు, మేము తీసుకొస్తాం, మేము ముందుకు వస్తామని. ఒక సొంత అన్న కూడా ఒక మాట ఇచ్చి తమ్ముడికి తప్పుతూ ఉంటాడు, కానీ ఒక సొంత అన్న కంటే ఎక్కువగా ఆయన విగ్రహాన్ని ఆయన బతికున్నప్పుడే తీసుకురావాలని ట్రై చేశారు. బట్ ఒక ఆశ్రమాన్ని నడిపిస్తూ, ఎంతోమందికి సహాయాలు చేస్తూ, సిపిఎం పార్టీ వాళ్ళకి గుడిసెల కోసం పోరాటాలు చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి ఆయన ముందుకు రాలేకపోయారు. కానీ తీసుకురావాలి, ఇంకా చాలా ఆలస్యం అయింది అని చెప్పి ఆయన ఈ రోజుకి ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చి ఆయన సొంత డబ్బుతో విగ్రహాన్ని అయితే ఇక్కడికి తెచ్చారు. ఈ విగ్రహానికి ఈ రోజు వరకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఒకప్పుడు రాకేష్ మాస్టర్ బ్రతుకున్నప్పుడు గుంపులు ఉండేవాళ్ళు ఈ ఇంట్లో. ఎంతోమంది ఇంటర్వ్యూల కోసం అని, మాస్టర్ అని కాళ్ళు మొక్కి మందు బాటిల్ ఇచ్చి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ ఆయన విగ్రహాన్ని తీసుకొద్దామాయా అని చెప్పి ఎవరికి ఫోన్ చేసినా ఒక్క మనిషి కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అంటే మాస్టర్ బ్రతికున్నప్పుడు ఒక లెక్క, చనిపోయిన తర్వాత ఒక లెక్క. మీ యూట్యూబ్లకి మీకు వీడియోలు, మీకు రెవెన్యూలు రావడం కోసం అయితే ఆయన కాళ్ళు మొక్కేవాళ్ళు. ఆయన తరఫున మీకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు అంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఎక్కడో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న మాస్టర్ దగ్గరికి వీడియోల కోసం వచ్చేవాళ్ళు. ఒక్క పూట అన్నం పెట్టేవాళ్ళు కాదు. అలాంటి మాస్టర్ని ఆయన వాడుకోకుండా, ఒక వీడియో తీసుకోకుండా, ఏదైనా ఒక్క రోజైనా ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారా మాస్టర్తో? తీసుకోవాలా. ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలు వచ్చి తీసుకునేవాళ్ళు. మాస్టర్ని ఆశ్రమంలో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఎవరు వచ్చినా సరే పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉండి ఇంటర్వ్యూలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన తాగిన తర్వాత ఎక్కడ పడతాడో, ఎక్కడుంటాడో, ఏందో ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. కానీ ఆయన కళ్ళు కనిపించకపోయినా ఆయన ఈ ఏజ్లో ఉన్న తమ్ముడా అని చెప్పి ఆశ్రమం అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ముళ్ళకంపల్లో ఆయన చెప్పులు కూడా వేసుకోరు, చెప్పులు వేసుకోకుండా వచ్చి తమ్ముడా ఏమైందని ఆయన తాగుండి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు పిచ్చిగా. అయినా ఆ మాటల్ని భరించి సొంత ఫ్యామిలీనే ఆయన్ని భరించరు. అంటే ఎవరు భరించరు ఆయన్ని. అంటే తాగితే ఒక తాగుబోతాడు ఇంట్లో ఉన్నాడంటే ఒక రేంజ్లో ఇది అవుతారు. కానీ ఆయన తాగడానికి కారణాలు అసలు ఏంటి ఏం లేదన్నది ఆయనకు తెలుసు. ఆయన ఎందుకు తాగుతున్నాడు, ఆయన బాధ ఏంది, ఆయన ఎందుకు పిచ్చిగా చేస్తాడు అన్నది మాకు మాత్రమే తెలుసు, అది ఎవరికి తెలియదు. ఆయన బాధని ఎవరు అర్థం చేసుకోలేదు. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుల కోసం పోరాటం చేస్తే ఒక్క మనిషి కూడా లేడు.
ఈ రోజు కూడా జూనియర్ ఆర్టిస్టుల కోసం మాట్లాడేవాళ్ళు లేడు. ఒక డాన్సర్ల గురించి మాట్లాడేవాళ్ళు లేడు. తెలంగాణలో డాన్సర్ల యూనియన్కి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అలాంటిది రాకేష్ మాస్టర్ నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నించొని కార్లు ఆపి రాకేష్ మాస్టర్ గారికి జోహార్ జోహార్ తిరగబడి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళు ఎంత ఎదురు దెబ్బ కొట్టినా అవన్నీ బయటికి చెప్పుకోకుండా, ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి విషయం తెలుస్తుంది. సోషల్ మీడియా లేని టైంలోనే ఆయన తిరుగుబాటు చేశారు. ఎక్కడో తిరుపతి, ఎక్కడో హైదరాబాదు, ఎక్కడో మద్రాసు. ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆయన తల్లిదండ్రులు లేరు, ఆయన కుటుంబం లేదు, ఎవ్వరు లేకపోయినా ఒక్కడు నించొని ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా అందరితో మంచిగా మాట్లాడుతూ న్యాయం జరగాలి. కరోనా టైంలోనే మీరు అందరు చూస్తారు, అప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి చూపించాడు ఆయన. ఇంతకుముందు లేనప్పుడు ఎంతమందికి సహాయం చేశాడో మాకు తెలుసు. శేఖర్ మాస్టర్ గారు కూడా చెప్పారు ఆయన నెంబర్ 1 ఇప్పుడు చెడిపోయాడు అని. ఆయన చెడిపోవడానికి కారణం ఏంది? ఆయన ఒకటే చెప్పిండు, నాకు ఇండస్ట్రీ వల్లనే నేను చెడిపోయినా. అంటే ఇండస్ట్రీలో అందరు చెడ్డోళ్ళని కాదు, మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఆ చెడుని ఆయన తీసేద్దామని చాలా ట్రై చేసిండు. ఒక పొలంలో కలుపు మొక్కలు ఎట్లా తీసి పక్కన పడేస్తామో అలా తీసేయాలనుకున్నాడు. కానీ చాలా ట్రై చేసిండు, చాలా ప్రయత్నించిండు. కానీ ఈయన మంచితనాన్నే ఆ చెడు అన్నది చాలా ఎక్కువగా తొక్కేసింది. మనం మంచి చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. పోరాటం చేసిండు. ఈయన పర్సనల్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడి ఆ మందుకి బానిస అయిపోయి వీళ్ళు తెచ్చి ఆ మందు బాటిళ్ళు దానికి బాగా అలవాటైపోయి ఆయన బ్రెయిన్ పాడైపోయి ఏజ్ పెరిగే కొద్దీ ఒక మనిషి శక్తి అనేది తగ్గుతూనే ఉంటుంది. వయసులో ఉన్నంత వరకు పోరాటం చేసిండు, వయసు అయిపోయింది, పోరాటం చేయడానికి ఆయన దగ్గర శక్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. చాలామంది పార్టీ వాళ్ళు కూడా కొనాలని చూస్తుండ్రు ఆయన్ని, కానీ ఆయన అమ్ముడు పోలేదు ఎక్కడ కూడా. మా కళ్ళ ముందు ఐఫోన్లు లక్షలు ఇస్తామన్నారు, వద్దని అన్నాడు. మీరు సంతోషంగా ఉంటే చాలరా అన్నాడు. ఆ డబ్బు తీసుకొని మనం పంచుకోవచ్చు, మనం బాగుపడవచ్చు, కానీ ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టకూడదురా, మన మీద ఒక మరక కూడా పడకూడదు అన్నాడు ఆయన. ఆయన ఏదో నా కొడక అది ఇదని 4 మాటలు అన్నంత మాత్రాన ఎవరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మనమే సహజంగా మాట్లాడుకుంటాం రోడ్ల మీద. ఆయన కూడా న్యాచురల్గా ఉంటాడు. ఆ న్యాచురాలిటీని ఎవరు అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టొద్దు. ఆయన అర్థం చేసుకోండి. ఆయన కోరికలు తీరలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన బ్రతకాలనుకున్నాడు. చనిపోయేటప్పుడు కూడా ఆయనకి తెలియకుండానే చనిపోయిండు. అంటే చనిపోతా అన్నప్పుడు ఆయనకు భయం వేస్తుంది, నేను చనిపోతున్నానా అని. అంటే ఎప్పటి నుంచి చనిపోవాలనుకున్నాడు ఆయన, చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇలాంటి సమాజం నాకు వద్దు, ఇలాంటి సమాజంలో నేను బ్రతకను అనేవాడు. తర్వాత ఆయన చనిపోయేటప్పుడు బ్రతకాలని ట్రై చేస్తారు, కానీ పిల్లల కోసం ఇక బ్రతకలేకపోయాడు. ఇక పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి. వారం పిలిపించుకునేవాళ్ళు పిల్లల్ని, పిల్లలు చేతులు పట్టుకొని ఏడ్చేవాళ్ళు. వాళ్ళ బిడ్డ అంటే చాలా ఇష్టం. రిష్కమ్మ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. ప్రతి వీడియోలో మందు దగ్గర ఏడ్చేవాడు, నా బిడ్డ అంటే ఇష్టం అని. ఫ్యామిలీకే దూరం అయిపోయింది ఆయన ఈ గొడవల వల్ల. ఎంతోమంది ఆయన ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏ దెబ్బ తగలకూడదని ఆయన దూరంగా వెళ్ళి బతుకుతున్నాడు. ఆ విషయాలను అర్థం చేసుకోండి. ఆయన కోరికలు ఇంకా తీరలేదు. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈ ఇబ్బందులన్నీ చూసి ఆయన ఎదురు తిరిగాడు, కానీ సాధించలేకపోయారు. కానీ ఆయన మాటలు ఏమున్నాయో, ఆయన కోరికలు ఏమున్నాయో అవి తీర్చడానికైతే మేము ముందడుగు వేస్తున్నాం. మన ఆలేటి గారు అయితే ముందుకు వచ్చారు, ఆయనతో పాటు మేమైతే ముందడుగు వేస్తున్నాం. అలానే రాకేష్ మాస్టర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మాకు సపోర్ట్ చేయండి. రాకేష్ మాస్టర్ ఇంటిని కళానిలయంగా ఎప్పుడో నిర్మించారు. ఇక్కడ ఏదైనా షూటింగ్లు చేసుకోవచ్చు, మీరు వచ్చి ఉండొచ్చు అని చెప్పి చాలా రకాలుగా ఆయన చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి ఎవరైనా హెల్ప్ కావాలని వచ్చినా ఆయన బియ్యం పంచుతున్నారు, పప్పు ధాన్యాలు పంచుతున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే ఇంకా మరికొన్ని మేము చేయాలని అయితే ఆయన కోరికలను చేయాలని, అట్లనే జూనియర్ ఆర్టిస్టులకు న్యాయం జరగాలని మేమైతే చిత్రపురి కాలనీ నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే వెళ్ళడానికి యాత్ర అయితే స్టార్ట్ చేసినాం. వదిలేదే లేదు, తప్పకుండా ఆయన కోరికలను అయితే తీరుస్తాం. మీరు మాకు వెన్నంటి ఉండి రాకేష్ మాస్టర్ గారిని ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లనే మాకు సపోర్ట్ చేస్తారనేది నేను కోరుకుంటున్నాను. ఆయన ఈ ప్రపంచంలో అతి గొప్ప కమ్యూనిస్ట్ యోధుల్లో ఒక 100 మందిలో ఆయన గారు ఒక్కరు. ఆ మహనీయుడు ఈ సహచరుడే సీనూరు బాలరెడ్డి గారని నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అల్గానపాడులో సుందరయ్య గారి ఇంటి దగ్గర వీళ్ళ గ్రామం ఉండేది. రాకేష్ మాస్టర్ గారి లాగా వాళ్ళ నాన్నగారు చాలా అగ్రెసివ్గా ఉండేది, కాంట్రవర్సీగా ఉండేది. ఇంకా టెరిబుల్గా ఆయన పేదల పట్ల, అభాగ్యుల పట్ల, అనాథుల పట్ల ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరగబడుతూ ఉండేది అన్నట్టు. ఇక ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారిని ఎట్లయితే థ్రెట్లో పెట్టి ఇక్కడ చంపే ప్రయత్నం చేస్తే మేమంతా కలిసి మేము ఎట్లయితే ఆయన కాపాడుకున్నామో, అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్టీ వాళ్ళ కామ్రేడ్స్ అంతా తిరుపతి పోయి అక్కడ అసంఘటిత కార్మిక వర్గాన్ని, టెంపుల్లో ఉన్న శ్రామిక వర్గాన్ని మొత్తం సంఘ నిర్మాణంలో పెట్టండి ఆదర్శ మ్యారేజ్ చేసుకున్నారు శంకరమ్మ గారితో. రాకేష్ మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు సీనూరు బాలరెడ్డి గారు. ఈయన గారు సినిమాలో శిక్షణ
తీసుకోవడము సినిమాల్లో భారతదేశంలో అతి గొప్ప సంగీత నృత్య దర్శకుల్లో మన కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు వేల మీద లెక్క పెట్టే దాంట్లో ఆయన దక్షిణ భారతదేశంలో ఆయన నెంబర్ 1 ఉండే. అయితే ఆయన ఉంటూ మళ్ళీ అదే అన్యాయకి అదే అక్రమాలకి అదే దోపిడీకి ఇక్కడ కనిపిస్తే ఎట్లా ఎంత టోళ్ళని అడిగి కడుగుతూ ఉండేది. ఆయన మొత్తం చిరంజీవి గారి ఇంటి ప్రక్కన 45,000 రూపాయలకు ఆ రోజే ఇల్లు తీసుకున్నాడు. ఎంతమంది కళాకారులు వచ్చినా వాళ్ళకి ఫ్రీగా శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి భోజనాలు పెట్టడం, వైద్యం చెప్పించడం, వాళ్ళని ఇండస్ట్రీలో నిలబెట్టడం, మొత్తం ఇదంతా టాలీవుడ్ మొత్తం చక్రం తిప్పటోళ్ళంతా ఆయన శిష్యులే. ఇప్పుడు ప్రభాస్ దగ్గర మొదలు పెడితే టీవీలలో ఉదయ్ భాను వరకు అంతా దాసనారాయణ కొడుకైనా లేకపోతే బ్రహ్మానందం కొడుకైనా ఎవరైనా రాకేష్ మాస్టర్ గారి దగ్గరకు వస్తేనే సక్సెస్ అవుతుందని అట్లా ఉంటా ఉండేది. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ పోతే స్విట్జర్లాండ్, ఎక్కడ మన థాయిలాండ్, ఇన్ని ప్రాంతాలలో షూటింగ్ చేస్తూ విపరీతమైన బిజీ. 4 కార్లు ముందు పోతూ ఉండేది, నా కార్లు వస్తూ ఉండేది హడావుడిగుండి నా తెలుగు బిడ్డల కోసం. ఇండస్ట్రీ పోతుంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన చూసి ఇండస్ట్రీ ఉండడం అనేది మీ అందరికీ తెలుసు. ఇండస్ట్రీ తిరిగి వెళ్ళిపోతూ ఉంది. ఇండస్ట్రీ ఈయన వచ్చిన తర్వాత కాపాడేమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత తమిళలో పెత్తనమయ్యే వారికి తెలుగుల పక్షాన కొట్లాడి, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో తరపున కొట్లాడిండు. కరోనా టైం వచ్చినప్పుడు కరోనా టైంలో కొట్లాడిండు ప్రజలకు సేవ చేస్తూ. పురుగులు పడి గుండె ఆపరేషన్ జరిగిన ఎంత ఇబ్బందికరంగా చలో అభిమాన సంఘాలు ఈయనను కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ స్థాయి నుండి కిందికి వచ్చింది. కానీ ఏ రోజు కళాకారుల పట్ల, ఏ రోజు అభాగ్యుల పట్ల, ఏ రోజు అనాథుల పట్ల, కుష్ఠరోగులతోటి, కరోనా రోగులతో మాతోటి కలిసిమెలిసి ఉంటూ ఇక్కడ బ్రతుకుతూ ఉండేది. దీన్ని ఒక కళానిలయంగా మార్చాలని ఆయన మనసులో ఉండే. ఆయన పోయిన తర్వాత మనం కళానిలయం గత 2 సంవత్సరాలు నడుపుతున్నాం. మీరు అన్నట్లు ప్రజానాట్య మండలి 35 జిల్లాల నుండి 3 రోజులు శాంతరావు గారు అనే ఒక పెద్ద ప్రఖ్యాత ప్రయుక్తతోటి వీధి నాటకాలు, పాటలు, రచన వర్క్షాపు 3 రోజులు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జరగడం. వీరన్నట్లు నిత్యకళ్యాణం పచ్చతరుణం ఇక్కడ బిడ్డలు ఇప్పుడు ఆర్థికంగా బలహీనులైన ఇంజనీర్కి ఇట్లా చదివే బిడ్డలంతా ఇప్పుడు దీంట్లోనే ఈ కళానిలయంలో ఉంటారు. ఇట్లా బిడ్డలు రాకేష్ మాస్టర్ శిష్యులు. ఈయన రాకేష్ మాస్టర్ గారితో సినిమా తీద్దాం అనుకున్నారు, ఆయన గారు పోయిండ్రు. తర్వాత ఆ సినిమాని కంటిన్యూ చేసేటప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ విడిది తీసుకోవడం, ఇట్లా చాలామంది కూడా విడిది తీసుకోవడానికి మేము ఏదైతే అనుకున్నామో అది నడుస్తూ ఉన్నది. ఇది నడవడం ఒకటి. అప్పుడే రాకేష్ మాస్టర్ గారు బ్రతుకున్నప్పుడే విగ్రహం తీయాలని అనుకున్నాం. బాగా సంతోషపడుతూ ఉండేది. సంవత్సరం తర్వాత చేద్దాం అనుకున్నాము. ఇక రకరకాల కారణాలు, ఆర్థిక కారణాలు, ముందుకెవరు రాలే, ముందు ఎవరు రాకపోవడం వల్ల మాకున్న ఆర్థిక పరిమితుల వరకు అప్పులతోటే నడిపిస్తున్నాను కూడా. అప్పులతో నడిపిస్తూ మొక్కున్నంతసేపు జలుబు ఉంటుందండి. మొగటి పిల్లలను బ్రతకాలంటే 1,00,000 కష్టాలు ఉంటాయి, అప్పులు గిప్పులు ఉంటాయి. ఇంత పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు విగ్రహం ఏం చేస్తున్నామంటే, ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి దగ్గర నుండి మొదలు పెడితే వచ్చే నెల 18వ తారీఖున కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి వర్ధంతి ఉంది. ఈలోపు చిత్రపూరి కాలనీలో 1,000 కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం అన్యక్రాంతమైంది. రాకేష్ మాస్టర్ కొట్లాడిండ్రు. 24 క్రాఫ్ట్స్లో ఉన్న కళాకారులు దాంట్లో ఉండాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎమ్మెల్యేల బామ్మలు మొత్తం దాన్ని ఆక్రమించిందని ఆయన కొట్లాడిండు. అసెంబ్లీ ముట్టడి చేసిండు, అరెస్ట్ చేసి కాపాడ్డాడు. అది అట్లనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు వీరు అన్నట్లు జూనియర్ ఆర్టిస్టుల బాధలు వీళ్ళకి తెలుసు.